హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ని మీతో చర్చించడం కోసమే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానని చెప్పొచ్చు. అండ్ ఇది వచ్చేసి పూర్తిగా క్యాంపస్ డ్రైవ్ అని చెప్పొచ్చు. అంటే ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్కే. ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఎలాంటి చోటు ఉండదు కాబట్టి ప్రతి ఒక్క ఫ్రెషర్ దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇది ముఖ్యంగా బీఎస్సీ, బీఫార్మా మరియు ఎంఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్స్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఆ జాబ్స్ ఏంటి, ఈ జాబ్స్ ఎక్కడుంటాయి, అండ్ దీనికి సంబంధించిన ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి, అండ్ ఈ జాబ్స్ కి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. అంతేకాకుండా ఈ ఇంటర్వ్యూస్ తాలూకు క్వశ్చన్స్ మీరు నా ద్వారా డిస్కస్ చేయాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అది ఎలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోర్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపేణ అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి విజేఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వాళ్ళు ఈ ఇంటర్వ్యూస్ ని కండక్ట్ చేస్తున్నారని చెప్పొచ్చు. అండ్ ఇది పూర్తిగా క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కింద మనం చెప్పుకోవచ్చు. ఈ క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో భాగంగా ఓన్లీ ఫ్రెషర్స్ ను మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఎలాంటి చోటు ఉండదు కాబట్టి ప్రతి ఒక్క ఫ్రెషర్ దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే 19th April 2025 అంటే కమింగ్ సాటర్డే అని చెప్పొచ్చు. అండ్ టైమింగ్ వివరాలు ఇప్పుడు మనం గమనించినట్లయితే మార్నింగ్ 9:30 AM నుంచి ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతాయి అని చెప్పొచ్చు. అంటే మీరు 9 కల్లా అక్కడ ఉంటే సరిపోతుందని చెప్పొచ్చు. అంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే విజేఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రాజమండ్రిలో జరుగుతున్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూస్ రాజమండ్రిలో జరుగుతున్నప్పటికీ ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి జాబ్స్ మాత్రం హైదరాబాద్ లో ఇస్తున్నారు. అది కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి MSN ల్యాబొరేటరీస్ లో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు సరిగ్గా గమనించాల్సి ఉంటుంది. సో రాజమండ్రి మరియు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోండి. ఇది ఒక్క విజేఎస్ కాలేజ్ వాళ్ళే కాకుండా ఆ చుట్టుపక్కల కాలేజెస్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది పూర్తిగా క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏ క్వాలిఫికేషన్ వాళ్ళకి జరుగుతుంది అంటే బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళకి, బీఫార్మసీ చేసిన వాళ్ళకి, అట్ ద సేమ్ టైం ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సాలరీస్ విషయాలు ఇప్పుడు మనం గమనించినట్లయితే బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళకి 20,000 ఇవ్వడం జరుగుతుంది పర్ మంత్ కి. బీఫార్మసీ చేసిన వాళ్ళకి 23,000 ఇవ్వబోతున్నారు పర్ మంత్ కి. అలాగే ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళకి 25,000 ఇవ్వబోతున్నారు పర్ మంత్ కి అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మనం డిపార్ట్మెంట్స్ గమనించినట్లయితే ప్రొడక్షన్, క్యూసీ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. బీఎస్సీ వాళ్ళని అయితే ప్రొడక్షన్ లో తీసుకోవడం జరుగుతుంది. బీఫార్మసీ మరియు ఎంఎస్సీ క్యాండిడేట్స్ అయితే క్యూసీ కోసం తీసుకోవడం జరుగుతుంది. అంటే క్వాలిటీ కంట్రోల్ కోసం తీసుకోవడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరూ గమనించాల్సి ఉంటుంది. అండ్ ఇది ఓన్లీ ఫ్రెషర్స్ కోసం మాత్రమే అడుగుతున్నారు కాబట్టి ఏ బ్యాచెస్ వాళ్ళని అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే 2024 మరియు 25 లో ఎవరైతే పాస్ అవుట్ అయింటారో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 2025 లో పర్సూయింగ్ క్యాండిడేట్స్ అంటే ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళు ఇక్కడ అది క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సి ఉంటే డాక్యుమెంట్స్ ఏంటి అనే విషయం చూసుకున్నట్లయితే మీ అప్డేటెడ్ రెజ్యూమ్, జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇవి ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సి ఉంటే డాక్యుమెంట్ వివరాలు అని చెప్పొచ్చు. చూసారు ఫ్రెండ్స్, ఇది విజేఎస్ కాలేజ్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా MSN ఫార్మాకు సంబంధించినటువంటి ఫార్మా ఇండస్ట్రీ జాబ్స్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. ముఖ్యంగా రాజమండ్రి చుట్టుపక్కల వాసులందరికీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. వన్స్ ఇక్కడ మీరు సెలెక్ట్ అయ్యారంటే జాబ్ వచ్చేది మాత్రం హైదరాబాద్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. చూసారు ఫ్రెండ్స్, బీ ఫార్మసీ, ఈ బీఎస్సీ, ఎంఎస్సీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్న, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.